నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇటీవల మండలి చైర్మన్ మోషన్ రాజ్ మరి వైసీపీ ఎమ్మెల్సీ రిజిగ్నేషన్ని తిరస్కరించారు. దీని మీద భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే తిరస్కరించటం అనేది ఆయన ఇష్టమని అనుకోవద్దు. దీంట్లో వచ్చిన ప్రశ్నలేంటంటే అంటే చట్టసభలలో సభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా నంబర్ 1. నంబర్ 2, రాజ్యాంగాన్నే పరిహాస్యం చేసే విధంగా. నంబర్ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారా అన్న ప్రశ్న మనకి అనిపిస్తూ ఉంది. అది ఎలా? మరి మోషన్ రాజు గారు తీసుకున్న నిర్ణయం ఎందుకు వివాదాస్పదమైంది? అందులో వ్యూహం ఏముంది? ఎందుకు రాజ్యాంగంగా ఇది సక్రమమేనా అనేది ఏ విధంగా జరిగింది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారి రాజీనామాని రీసెంట్గా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు తిరస్కరించారు. దీని అర్థం ఏంటి? ఆయన ఇదే విధంగా వైసీపీ తరఫున గెలిచి రాజీనామా చేసినటువంటి మిగతా 4 ఎమ్మెల్సీ రాజీనామాలను కూడా తిరస్కరిస్తారు అని. అంతే కదా దాని అర్థం. తద్వారా మండలి చైర్మన్ మోషన్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని ఆయనకి ఆ పొజిషన్లో కూర్చోపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కొంతకాలం పాటు అటు ఇటు ఊగారు. చివరికి ఆయన జగన్ గారికి లాయల్గా ఉండటమే మేలు అని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ తాజా నిర్ణయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఆయన జగన్ రెడ్డి గారు చెప్పినట్టు చెయ్యాలి అని అనుకున్నట్టుగా, ఆయనకి విధేయంగా ఉండాలి అని అనుకున్నట్టుగా, మరి ఈ ఏకపక్ష హేతుబద్ధ విరుద్ధమైనటువంటి నిర్ణయం ద్వారా రాజ్యాంగాన్ని మోషన్ రాజు గారు అపహాస్యం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. ఎట్లాగో ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తరఫున ఎన్నికైన 6 ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామాలు సమర్పించారు. మీ అందరికీ తెలుసు. అందులో ఎవరెవరు అంటే 1 పోతుల సునీత, 2 కర్రి పద్మశ్రీ, 3 బల్లి కళ్యాణ చక్రవర్తి, 4 జయమంగళ వెంకటరమణ, 5 మర్రి రాజశేఖర్, 6 జకియా ఖాన్. సో వీళ్ళల్లో సునీత, పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తులాము 2024 ఆగస్టులో రాజీనామాలు సమర్పించారు. ఇక జయమంగళ వెంకటరమణ గారు 2024 నవంబర్లో రాజీనామా చేశారు. మరి మర్రి రాజశేఖర్ గారు 2025 మార్చిలో, జకియా ఖాన్ గారు 2025 మేలో రాజీనామాలను సమర్పించారు స్పీకర్ గారికి. వీళ్ళందరూ కూడా వేరు వేరు పార్టీల్లో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రిజిగ్నేషన్స్ సమర్పించటం జరిగింది ప్రాసెస్ ప్రకారంగా. వైసీపీ తరపున ఎన్నికైన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళటం నైతికమేనా అనేటువంటి చర్చ వేరు. అయితే అందుకోసం పదవులు వదులుకోవటానికి సిద్ధపడ్డారు అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మీరు గమనించాలా. ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవులకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరటం అనేది సభ్యుల ప్రాథమిక హక్కు. అయితే వీళ్ళంతా రాజీనామాలు చేసి 1 సంవత్సరం దాటిపోయింది. అయినా కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు గారు స్పందించలేదు. దీనికి తోడు జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎమ్మెల్సీ గారితోనే నేరుగా మీరు నిర్ధారించుకోండి అని స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. రాజీనామా మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చైర్మన్ మోషన్ రాజు గారికి కోర్టు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో దీని మీద 2025 డిసెంబర్లో మోషన్ రాజు గారు జయమంగళ వెంకటరమణ గారిని ఆ రాజీనామా చేసిన ఎమ్మెల్సీని తో పాటుగా మిగతా 5 ఎమ్మెల్సీలను కూడా ఆయన పిలిపించుకున్నారు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. ఇది వ్యక్తిగతంగా వాళ్లతో మాట్లాడటానికి రాజీనామాలు అసలు స్వచ్ఛందమా వాలంటరీయా కాదా అన్న విషయాన్ని వాళ్ళ ద్వారా నేరుగా తెలుసుకోవటం కోసం పిలిపించారు. ఇది ఆయన డ్యూటీ కూడా. వాళ్ళంతా కూడా మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేశాం అని మోషన్ రాజ్ చైర్మన్ గారికి చెప్పటం జరిగింది ఇండివిజువల్గా. అయినా కూడా ఆయన వాళ్ళ రాజీనామాని ఆమోదించలేదు. ఈలోగా
ఎమ్మెల్సీ జకియా ఖాన్ పదవీ కాలం ముగుస్తుంది 2026 జూలై నాటికి. దాంతోటి ఆవిడ రాజీనామాని వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఇంకా కొద్ది నెలల్లో ముగిసిపోతుంది పదవి కాబట్టి ఇక రాజీనామా కొనసాగించడం అనేది పాయింట్ లేదు కాబట్టి ఆవిడ వెనక్కి తీసుకున్నారు. ఈలోగా జయమంగళం వెంకటరమణ గారి కేసులో హైకోర్టు నుంచి మరొక డైరెక్షన్ వచ్చింది. 3 వారాల్లో ఆయన రాజీనామాని చైర్మన్ మోషన్ రాజు గారు ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఒక డైరెక్షన్ వచ్చింది. అప్పుడు చైర్మన్ మోషన్ రాజు గారు మళ్ళీ నేను అందరితో మాట్లాడాలి ఎమ్మెల్సీస్ తోటి అని చెప్పి రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్సీలందరినీ మళ్ళీ పిలిపించుకున్నాడు రెండవసారి. మొన్న ఫిబ్రవరి నెలలో వీళ్ళంతా కూడా చైర్మన్ గారి ఎదుట హాజరయ్యారు ఇండివిజువల్గా. వాళ్ళు మళ్ళీ అదే మాట రిపీట్ చేసి చెప్పారు, మేము వాలంటరీగా స్వచ్ఛందంగా మా పదవులకి రాజీనామాలు సమర్పించాము, మా మీద ఎవ్వరి ఒత్తిడి లేదు అని చెప్పారు. మోషన్ రాజు గారికి స్వయంగా చెప్పారు. అందరూ కూడా ఇండివిజువల్గా మళ్ళీ. సో ఇప్పుడు తాజాగా కోర్టు ఆదేశాల మేరకు జయమంగళ వెంకటరమణ కేసులో రిజిగ్నేషన్ కేసులో నిర్ణయాన్ని వెలువరించారు మోషన్ రాజు గారు. మీ రాజీనామాని ఆమోదించటం లేదు అని. దీనికి మోషన్ రాజు గారు చెప్పిన కారణాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒకటి, ఆయన చెప్పేది ఏంటంటే ఈ వెంకటరమణ గారు తన రాజీనామాని రిజిగ్నేషన్ లెటర్ని నేరుగా సమర్పించలేదు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో అందజేశారు. ఇది రీజన్. అంటే స్పీకర్కి నేరుగా సమర్పించకపోతే రాజీనామాని తిరస్కరించాలి అని ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా? ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడూ ఇట్లా చెప్పలేదే. ఒకవేళ అనుమానం ఉంటే వాళ్ళని పిలిపించుకొని నేరుగా వాళ్ళకి క్లారిటీ వచ్చేటట్టు మాట్లాడాలి. కానీ ఈ రీజన్ ఏంటి? ఈ రీజన్ ఎక్కడా ఎప్పుడూ లేదు. ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి అనటానికి అసలు వీలే లేదు ఎక్కడా కూడా. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారా లేదా అనేది తెలుసుకునేందుకు ఈయన 2 సార్లు వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారు మోషన్ రాజు గారు. ఇది కరెక్ట్ ప్రొసీజరే. 2 సార్లు కూడా పిలవక్కర్లా. ప్రొసీజర్ ప్రకారం ఒక్కసారి పిలిచి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మాట్లాడి తెలుసుకోవటం అనేది ఆయన బాధ్యత. అయినా కూడా 2 సార్లు పిలిచి మాట్లాడారు. ఈలోగా వైసీపీ శాసన మండలి నాయకుడు, ఇక్కడ ఒక ట్విస్ట్, బొత్స సత్యనారాయణ గారు మోషన్ రాజు గారికి ఒక ఫిర్యాదు చేశారంట. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఈ ఎమ్మెల్సీస్ అంతా కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు, వాళ్ళ మీద వేరే పార్టీల ప్రభావం ఉంది, దానికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడంట. బొత్స గారు చెప్పారంట. బాగానే ఉంది. సహజంగానే ఈ చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు బొత్స గారి ఫిర్యాదుని స్వీకరించాలి, దాని మీద విచారణ చెయ్యాలి. సో ఆ ఫిర్యాదు పైన కూడా ఈయన విచారించారంట. ఆయన విచారించి ఏ నిర్ణయానికి వచ్చారు? మోషన్ రాజు గారు విచారణకి వచ్చినప్పుడు అసలు వెంకటరమణ ఇచ్చిన వివరణ బొత్స సత్యనారాయణ ఫిర్యాదులోని అంశాలని బేరీజు వేసుకొని చూస్తే వెంకటరమణ గారు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారనే నిర్ధారణకు రాలేకపోతున్నాను అని అంటాడు మోషన్ రాజు గారు. బొత్స సత్యనారాయణ ఇచ్చిన దానికి ఈయన చెప్పిన దానికి నిర్ధారణకు రాలేకపోతున్నాడంట. అందుకే ఆయన రాజీనామాని తిరస్కరిస్తున్నానని చెప్పి ఇప్పుడు తాజాగా నిర్ణయం వెలువరించారు. ఇది చాలా విచిత్రమైనటువంటి రీజనింగ్. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఆరోపణ చేశారు, వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చెయ్యలేదు అని, వాళ్ళ మీద ఒత్తిడి ఉంది అని చెప్పారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మోషన్ రాజు గారి బాధ్యత ఏంటి? వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేదా, వాళ్ళ మీద ఒత్తిడి ఏమైనా ఉందా లేదా అన్న విషయాలని తెలుసుకోవటం కోసం వాళ్ళనే పిలిపించుకోవటం, నేరుగా వాళ్ళతోనే మాట్లాడటం, వాళ్ళతోటి 2 సార్లు మాట్లాడితే మరి 2 సార్లు కూడా వాళ్ళు స్పష్టంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశాము అని వాళ్ళు క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చి స్వయంగా ఇండివిజువల్గా చెప్తే మరి నేను బొత్స సత్యనారాయణ గారి మాటలనే నమ్ముతాను, ఆ ఎమ్మెల్సీలు మాటలు నమ్మను, జయమంగళం వెంకటరమణ గారి మాటలు నేను నమ్మను అని మోషన్ రాజు గారు చైర్మన్గా ఆ విధంగా మాట్లాడటం, డెసిషన్ తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇదేం లాజిక్కు, ఇదేం రీజనింగు, ఇంత అడ్డగోలు నిర్ణయాన్ని మోషన్ రాజు గారు ఎట్లా తీసుకుంటారో అనేది నా ప్రశ్న. మండలి చైర్మన్గా
ఏ రకంగా ఆయన బొత్స సత్యనారాయణ గారి ఆరోపణల్ని ఆయన నమ్ముతారు అనేది నాకైతే అర్థం కాల. దానికి ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించాలి కదా. ఇదిగో ఫలానా ఆధారం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నా ఎవిడెన్సెస్ ఇచ్చారా? ఏమీ లేదు. ఆయన చెప్పారు, ఈయన విన్నారు. ఏ ఆధారాలు లేవు. అంటే ఇది పూర్తిగా సబ్జెక్టివ్ నిర్ణయం, ఆబ్జెక్టివ్గా నిర్ణయించింది కాదు. ఇది మోషన్ రాజు గారు ఆయనకి తోచింది, ఆయనకి నచ్చింది, ఆ నిర్ణయం తీసుకున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా రాజకీయ విధేయతలకు లోబడి మోషన్ రాజు గారు తీసుకున్న నిర్ణయం. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా కాకుండా రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళకి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా ఇది స్పష్టంగా నాకైతే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ రాజీనామాలు ఆమోదించటం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ రాజీనామాలు ఆమోదించబడలేదు అని చెప్పి ఈయన అన్నాడు అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అంశాల్లో స్పీకర్కి, అంటే అసెంబ్లీ స్పీకర్కి, మండలి చైర్మన్కి ఉన్నటువంటి అధికారాల విషయంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొంత గ్రే ఏరియాని, అంటే అస్పష్టతని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎలా అంటే సాధ్యమైనంత వరకు నిర్ణయాల్ని వాయిదా వేయటం, ఇది జరుగుతుంది అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో, మండలిలో. లేదా కాలయాపన చేయటం, లేదా కాలయాపన చేయటం ద్వారా ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇదిగో ఈ విధంగా ఏకపక్షంగా చట్ట సభల సభ్యుల హక్కులని కాలరాసే విధంగా మోషన్ రాజు గారి లాంటి వాళ్ళు ఈ రాజీనామాలని తిరస్కరించే కార్యక్రమం చేశారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మిగతా 4 ఎమ్మెల్సీల రాజీనామాలను కూడా ఈయన మోషన్ రాజు గారు తిరస్కరిస్తారు అని చెప్పడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరంలా, ఒక మెసేజ్ క్లియర్గా వస్తూ ఉంది. మోషన్ రాజు గారి పదవీ కాలం ఇంకొక ఏడాది పాటు ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా ఇంకొక 1 year ఉంది, పదవి ఉంది పాపం. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మరి ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో ఆయన ఈ పని చేశారు అని భావించవలసి వస్తుంది. కానీ అందుకోసం రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో దొక్కినా పర్వాలేదు అని చెప్పి అనుకొని ఈయన ఉండి ఉండవచ్చు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు అంటే అసెంబ్లీ స్పీకర్ కానీ, మండలి చైర్మన్లు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని చెప్పేసి, అదేవిధంగా రాజ్యాంగం యొక్క హుందాదనాన్ని కాపాడతారు అని, అదేవిధంగా నైతికతకి ప్రాధాన్యత ఇస్తారు అని భావించి రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళకి చాలా అధికారాలను ఇచ్చారు అనేది వాస్తవం. కొన్ని విషయాల్లో కోర్టులు పరిధిలోకి కూడా రాకుండా కూడా చేశారు. ఎందుకంటే ఇన్ని అధికారాలు వీళ్ళకి ఇచ్చారు ఆ ఉద్దేశంతో. అయితే రాను రాను స్పీకర్లు, చైర్మన్స్ తమ రాజకీయ పార్టీ చెప్పినటువంటి అడ్డగోలు పనులు చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనల వల్ల మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది? ప్రిసైడింగ్ ఆఫీసర్ల నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాలకి, ఉద్దేశాలకి అనుగుణంగా లేకపోతే వాటిని తోసిపుచ్చేటువంటి అధికారం కోర్టులకి ఉండాలి. అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి స్పీకర్ లేదా మండలి చైర్మన్ నిర్ణయాల్ని తీసుకురావలసినటువంటి అవసరం ఉంది అని ఇవాళ నాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంది, నేను భావిస్తూ ఉన్నాను. తాజాగా మోషన్ రాజు గారి అసంబద్ధ నిర్ణయాలతోటి ఇట్లా అనిపిస్తూ ఉంది నాకు. ఇదే విధంగా రీసెంట్గా తెలంగాణ కూడా అక్కడ అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కూడా సేమ్ టైప్ ఏకపక్ష నిర్ణయాలతోటి ఇటువంటి సంఘటనలు కూడా తెలంగాణలో జరిగినాయి. సో అందువల్ల నాకు ఈ విధంగా నా భావం, నా విశ్లేషణ దీని మీద ఇలా అనిపిస్తుంది, మీతో షేర్ చేసుకున్నాను. మరి మీకేమనిపిస్తుంది? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.